నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ కేంద్రాన్ని బిజినపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రారంభించారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలనేదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తుందని, రైతులకు రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత బస్సు సౌకర్యం, వరికి బోనస్ ఇచ్చిందని తెలియజేశారు. గత ప్రభుత్వం వేల కోట్లు అప్పులు చేసి రైతులకు రుణమాఫీ చేయకుండా కాలయాపన చేసిందని అన్నారు. आदर्लमामि कमले कमलायदाक्षी श्री विष्णोत्कमलवासिनी विष्णुमातः क्षीरोदये कमलकोमलगौरी लक्ष्मी प्रसीद सततां नमतां शरण्ये अस्य देवताभ्यो नमः. ओं प्रकृते नमः, ओं विकृते नमः, ओं विद्यायै नमः, ओं सर्वभूतैकप्रदायै नमः, ओं सिद्धायै नमः, ओं विबुद्धये नमः, ओं सुरभ्ये नमः, ओं परमात्मिकायै नमः, ओं वाचे नमः, ओं पद्मालयायै नमः, ओं पद्मायै नमः, ओं शुचे नमः, ओं स्वाहायै नमः. श्री लक्ष्मी देवताभ्यो नमः. धूमाग्रापयामि ऊर्ध्वानं दिवोरतिं पृथिव्या वैश्वानरपुताय जातमग्निं कपिं साम्राजवदतिं जनानमासन्नपात्रं जनयन्त देवाः. श्रीदेवताभ्यो नमः. दिव्यानुग्रहयोगिताफलसिद्ध्यर्थं प्रणिवेदनं समर्पयामि. प्रोक्षापरचिन्त्या शोषण दाहन प्लावनादि ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాగర్ కర్నూలు మండల మహిళా శక్తి క్యాంటీన్ మహిళలకు లోన్ ఇచ్చి వాళ్ళు సొంతంగా నిలబడితేనే రేపు గ్రామాలు కానీ ఇంట్లో పెద్దలు కానీ బాగుపడిన విధంగా మహిళలను ప్రోత్సహించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ ప్రోగ్రామ్ని ఈరోజు నాగర్ కర్నూలు తర్వాత బిజినపల్లిలో ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. మహిళలు బాగుంటేనే మనం బాగుంటాం అనే విధంగా ఆ రోజు 6 గ్యారంటీలో కూడా మహిళా శక్తి ప్రోత్సహించే విధంగా సిలిండర్ కానీ కరెంటు కానీ మహిళలకు ఉచిత బస్సు కానీ ఎలా అయితే ప్రోత్సహిస్తున్నామో అదేవిధంగా ఇలా మహిళా క్యాంటీన్ మొదలుపెట్టినందుకు నాకు బిజినపల్లి మండలంలో సంతోషంగా ఉంది. నేను ఒకటే విజ్ఞప్తి, మీకు ఇచ్చిన అవకాశము మంచిగా ఉపయోగించుకొని రేపు రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి క్యాంటీన్లు పెట్టాలనే విధంగా ఆలోచించాలి, సొంతంగా నిలబడాలి అనే ఆలోచన మా అక్క చెల్లెలు బాగుంటేనే మేము బాగుంటామనే ఆలోచనతో మేము ఈరోజు వీడికి వచ్చి ఈ ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. అదేవిధంగా వచ్చిన తర్వాత ఈడ ఈ యొక్క కుట్టు మెషిన్ ఏమంటారు సెంటర్ను కూడా మొదటిసారిగా సందర్శించడం జరిగింది. కాబట్టి వాళ్ళు చాలా ఉత్సాహంగా ఈడ మేము చాలా మంచిగా పనిచేస్తున్నాం, మాకు సొంత ఉపాధి బాగుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు కూడా మీకు ఎటువంటి ఇబ్బందులున్నా మా ప్రభుత్వము మేము ఎల్లప్పుడూ మా అక్క చెల్లెల కోసము మేము పనిచేస్తామని మీ అందరికీ ఈ యొక్క మీడియా ద్వారా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, మహిళా సోదరిమణులు ప్రతి ఒక్కరూ పేరు పేరున నాకు ఆశీర్వదించి నేను మీకు అందరికీ మంచిగా పనిచేయాలని మీరందరూ నన్ను ఆశీర్వదించాలని మరోసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.